ఊరుకొండ అగ్రకుల అనకొండ అని దళిత జాతి ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారంటూ బహుజన సమాజ రాష్ట్ర నాయకులు నాగార్జున ఆరోపించారు. ఊరుకొండ మండలంలో ప్రధాన రహదారిపైన అగ్రకులాలు భూములను ఆక్రమిస్తున్నారన్నారు. దళిత జాతి ఓటు బ్యాంకే తప్ప నా జాతికి సరైన అవకాశాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా జాతి కోసం నేను ఎంతటి త్యాగానికైనా వెనుకాడనని, నా పేరు నాగార్జున, నేను చేసేది ప్రజా గర్జన అని అన్నారు. అగ్రకుల ఆధిపత్యంలో ఊరుకొండ మండలం దగాకు గురై నిజాలు రాసిన రిపోర్టర్లపైన దాడులు చేసి దౌర్జన్యాలు గతంలో జరిగాయని ఆరోపించారు. ఊరుకొండ మండలంలో నా జాతి పక్షాన నేను పోరాడుతానని ఆయన వెల్లడించారు. నేను సవినయంగా కోరుతున్నాను. తర్వాత మేజర్ అయినటువంటి ఇక్కడ వాటర్ అనేది కూడా ఎక్కడ కూడా ఫిల్టర్ అయినటువంటి వాటర్ రావట్లేదు. మొత్తం మట్టి ఉన్నటువంటి వాటర్ ఎక్కువ సప్లై అవుతుంది తాగడానికి. వీటిపైన కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తర్వాత గంజాయి ఇక్కడ విచ్చలవిడిగా వీళ్ళు సేల్ అవుతుంది కనుక పోలీసులు ఇమ్మీడియట్గా వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నేను కోరుతున్నాను. తర్వాత రేవెల్లి టు మాదారం రోడ్డు ఇంటర్నల్ రోడ్స్, తర్వాత రాచల్లపల్లి టు మాదారం రోడ్డు, తర్వాత ముచ్చర్లపల్లి టు జగ్బోయినపల్లి రోడ్డు, తర్వాత ఆల్ తడ్డాస్, బొమ్మరాజుపల్లి, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గట్టిపల్లి ఇవన్నీ కూడా రోడ్డు పరిస్థితి బాగాలేదు కనుక వీటిపైన కూడా కలెక్టర్ గారు కొద్దిగా దీని మీద ఫోకస్ పెట్టాలని నేను సవినయంగా కోరుతున్నాను. తర్వాత బ్లాక్ సాయిల్ బిజినెస్, ఇక్కడ బ్లాక్ సాయిల్ బిజినెస్ తర్వాత ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంది కనుక వీటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత కలెక్టర్ గారు కూడా ఫోకస్ పెట్టాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మేజర్గా గవర్నమెంట్ ఒకటి గ్రేట్ వర్క్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఎట్లాంటి వర్క్ అంటే 200 యూనిట్స్ వరకు పేదలకు, నిరుపేదలకు ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్స్ ఇవ్వడం చాలా గ్రేట్. కానీ వాళ్ళను అదే దారుల పేరు మీద వాళ్ళ మీద ఎక్కువగా బిజినెస్ దాడులు జరుగుతున్నాయి కనుక వీళ్ళ మీద అంటే వీళ్ళకి ఫ్రీ మీటర్స్ ఇచ్చి ఆ 200 యూనిట్స్ కంటే ఎక్కువైతే వాళ్ళ మీద ఛార్జెస్ చేయండి, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు అంతకంటే 100 యూనిట్లు కూడా ఎక్కువ వాడడం కనుక వాళ్ళ ఫ్రీ మీటర్స్. నా పేరు డాక్టర్ నాగార్జున, డిఎస్పీ స్టేట్ లీడర్. ఇక్కడ మన ఊరుకొండ మండలంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల పైన, తర్వాత విద్యార్థుల సమస్యల పైన, స్కూళ్ళ సమస్యల పైన, హెల్త్ సమస్యల పైన, రోడ్ల సమస్యల పైన, కబ్జాల సమస్యల పైన ఇది మేజర్గా ఉన్నటువంటి ఇష్యూస్ మనకు ఉన్నాయి. ఇది మేజర్ సమస్యలు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన ఎన్నికైన తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ రివీల్ చేసింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటి డిసిజన్ అయితే తీసుకొని కానీ నేను బెల్ట్ షాప్ ఇమీడియట్గా బంద్ చేస్తున్నా నా తరఫు నుంచి, నా నియోజకవర్గం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు బెల్ట్ షాపులు ఎక్కడ కూడా బంద్ చేయడం కాకపోగా